హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను హెల్తీగా డిన్నర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకోవచ్చండి. మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసుకొని అందరూ తినండి. ఇలాగని కాదు, ఒక్కొక్క రోజు వేరే వేరే ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్తో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను కీరా, బనానా, ఓట్స్ వీటితో ప్రిపేర్ చేస్తానండి. అది ఎలా చేస్తాను ఏంటని మీరు చూసేయండి. సరేనా? ఇప్పుడైతే మనం కీరా తొక్కు తీసుకుందాం. తొక్కు తీసేసుకొని ఇవి ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇవి బనానాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మనం రోజుకో విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగనే కాదు, ఒకరోజు క్యారెట్, ఒకరోజు బీట్ అలా మనం తయారు చేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈరోజైతే ఈ విధంగా చూసేద్దాం ఇది ఎలా చేసుకోవాలి ఏంటని. ఈ ప్రిపరేషన్ ఎలాగని నేను చెప్తాను. అలా మీరు కూడా ట్రై చేసుకొని హెల్తీగా, ఆరోగ్యంగా అందరూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పాటిస్తాను ఇవన్నీ. మీరు కూడా నాకులాగా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియో, ఇంకా కొంతమందికి షేర్ చేసి మీరు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సరేనా? ఇప్పుడైతే ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. చాలా చిన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే అందులో పెద్ద ముక్కలుగా తగలుకోకుండా పంటికి చిన్నగా ఉంటుందన్నమాట. మనం ఇలా ఇవ్వండి. ఇవైతే సరిపోతాయండి. నేనైతే ఒకదానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వేసేసుకుంటే వేసుకోవచ్చు తినగలిగితే, కానీ దానికి సరిపోద్ది అనమాట. ఇప్పుడు బనానా కూడా తీసుకున్నాను. ఇందులో నేను ఒక బనానా వేసుకుంటున్నాను. బనానా నీకు అది చెప్పాను కదండి, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అది చేసుకొని తినొచ్చు. నేనైతే ఒక బనానా తీసుకుంటున్నాను. ఇది కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో అయితే సరిపోద్ది. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలైనా బాగుంటుందండి. ఎందుకంటే ఇవి మనకి స్వీట్ని ఇస్తాయి కాబట్టి మనం ఇంకా వేరే షుగర్ కానీ ఏమి కూడా యాడ్ చేసుకోకుండా తినేయచ్చు అనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తేనెని యాడ్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది. ఇంత మనం హెల్తీగా అన్నీ పాటించి హెల్తీగా తినాలనుకుని మనం ప్రిపేర్ చేసుకునే విధానంలో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోకూడదండి. మనం తేనెని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు తేనె కూడా అవైలబుల్గా లేకపోతే కనుక తాటి బెల్లం ఉంటుంది కదండి, అదన్నా కానీ కరగబెట్టుకుని మనం కొంచెం వేసుకుంటే కొంచెం స్వీట్ కోసం అనమాట. అలా కూడా కొంతమంది ఇలా బనానా వేసుకుని కూడా తిరగలేని వారు ఉంటారు. వాళ్ళ కోసం అయితే కాదు, స్వీట్ కావాలి కంపల్సరీ అన్నవాళ్ళు తేనె కానీ తాటి బెల్లం కానీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇందులో ఓట్స్ వేసుకుంటున్నానండి. ఇవైతే మామూలుగా ప్లెయిన్ ఓట్స్ కాదనమాట. ఇవి ఇందులో కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇవి నేను 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులో నేను దీనికి సరిపడగా పాలు పోస్తున్నానండి. మనకి ఎంత సరిపోతుందో అంత వేడి పాలు పోసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇందులో కీరా ముక్కలు, బనానా, ఇదిగోండి చియా సీడ్స్. ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి, కానీ ఇవైతే నానబెట్టే తినాలి. మర్చిపోకుండా ఇది గుర్తుపెట్టుకోండి. మనం డ్రైగా అయితే వాడకూడదు. వీటిని నానబెట్టుకుని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ అయితే నేను అటుకులు కూడా నానబెట్టుకున్నానండి. అటుకులు నానబెట్టుకున్నాయి కూడా ఇది 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో కొంచెం తేనె వేస్తున్నానండి, ఎందుకంటే స్వీట్గా ఉండడం కోసం. కొంచెం వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి ఇలా. ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. మనం నైట్ డిన్నర్ తినకుండా చక్కగా ఇది తింటే మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో ఫైనల్గా అయితే నేను డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం రోస్ట్ చేసి వేస్తాను, అది కూడా చూసేయండి. ఇప్పుడు రోస్టింగ్ కోసం అయితే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, పుచ్చపప్పు, గుమ్మడి గింజలు, పల్లీలు, ఈ నువ్వులు కూడా ఉన్నాయండి. ఇవైతే నేను అన్నీ కలిపినవి ఒక 2 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మక్కన ఉంటుంది కదండి, ఈ మక్కన కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ చేసి ఇప్పుడు ఇందులో వేసేయాలన్నమాట. పల్లీలు కూడా ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి, క్రంచీగా బాగా ఉంటాయన్నమాట. కొంచెం లైట్గా దోరగా వేపాలండి, బాగా మారకూడదు. దోరగా వేపేసి ఇప్పుడు అందులో వేసుకొని మనం తినేద్దాం. ఆల్రెడీ ఆ ఓట్స్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి. చాకో చిప్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ ఉన్నాయి, కానీ నేను కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. అందులో వాల్నట్ కొంచెం ఎంత ఉంటే బాగుంటుంది కదా, నోటికి బాగా తగులుతుందని. ఇంకా సరిపోద్దండి. ఇప్పుడు ఈ రోస్ట్ అయినవన్నీ కూడా ఇలాగా పైన వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని ఏం చేయాలంటే ఈ రోస్ట్ అయినవన్నీ ముందు వేసేసుకుని లాస్ట్లో ఫైనల్గా ఇలాగ ఒక్కసారి ఇలా కలిపి వెంటనే తినేయాలండి. ఎందుకంటే ఇవి కొంచెం పంటికి క్రంచీగా తగులుతాయి అనమాట. బాగా ఇందులో నానిపోతే కనుక మళ్ళీ మెత్తబడిపోతాయి. ఇలా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకుని వెంటనే తినేయడమే. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.